నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. బాబాయ్ ధర్మరక్షణ కోసం గొంతెత్తుతున్నాడు. అబ్బాయి మాత్రం తూట్లు పొడుస్తున్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ గర్జిస్తుంటే రామ్ చరణ్ చేష్టలు మాత్రం హిందువుల్లో చికాకు పుట్టిస్తున్నాయి. అయ్యప్ప మాలతో దర్గాకెళ్లారు రామ్ చరణ్. ఆయన తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. బాబాయ్ అలా, అబ్బాయి ఇలా అంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ధర్మరక్షణకు దారేదిపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. కడపలోని అమీర్పూర్ పెద్ద దర్గా ఉర్సు వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనడం, అక్కడ ప్రార్థనలు చేయడం తీవ్ర దుమారానికి తెరలేపింది. కొద్ది రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గర్జిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అలాంటిది అన్న కొడుకైన రామ్ చరణ్ తీరుపై జనసేనాని ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గతంలో సనాతన ధర్మంపై పదునైన డైలాగులు పేల్చారు పవన్. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I practiced my Sanatana Hindu Dharma. These so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యప్ప మాలలో ఉండి దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమన్నారు హిందూ సంఘాల నేతలు. తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అయ్యప్ప జేఏసీ నాయకులు గాంధీ. తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు మేము వెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా, అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చుగాక, కానీ నటించడానికి ఈ యొక్క వేషం కరెక్ట్ కాదు. ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది. మేము ఒక 5 రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము. లేదు అంటే 33 జిల్లాలు, 584 మండలాలు,
12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మీరు ఆలోచించుకోండి. ఓ పక్క రామ్ చరణ్ లాంటి వాళ్లను విమర్శించే వాళ్ళుంటే మరోపక్క రామ్ చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ అందరికంటే మంచి శివభక్తుడని, అతన్ని విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. అయినా రామ్ చరణ్ వెళ్ళింది దర్గాకు కాదని, అది వెంకటేశ్వర స్వామి గుడి అన్నారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు, కొంచెం అంటే కటువుగా మాట్లాడాడు. ఆ గురుజీ ఒకటి ఇవాళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలీదా రామ్ చరణ్ ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళుంటే పర్లేదు, అయ్యప్ప మాల వేసాడు ఎట్టెళ్తాడు అన్నాడు. నాయన ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు, తిడతా వైపు ఎడ్యుకేట్ చెయ్యి కాదు. రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, రామ్ చరణ్ ముందు కూర్చోబెడతా. రామ్ చరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి అతన్ని పిలిచేది వెళ్ళి ఉంటాడు. మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్లారండి? రెహమాన్ తీసుకెళ్ళాడు. రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు పెద్దవారు, రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు, మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా? ఇది కదా కావాలి. వాడి కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ 25 కిస్మిస్ తీసుకో, వెంటనే చక్కగా అరటిపళ్ళలో ఇలా లడ్డూ పెసాలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వు. మీ ఊరికి మా ఊరు ఎంత? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా నాట్ ఆరా.